స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? మరి దినం విశ్రాంతి దినం కనుక ప్రతి ఒక్కరూ మీ పనులు త్వరగా ముగించుకుని దేవుని సన్నిధికి త్వరపడి మీరు రావాలని, దేవుని ఆరాధించాలని, తద్వారా మీరు దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. అలాగే దేవుడును మరి కోరుకుంటున్నాడు కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వేగంగా రండి అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందని చదువుతున్నాను. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనం. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానరదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దినము దేవుడు నీతోని నాతోని మాట్లాడుతూ మనలను ప్రేమించి ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును. అంటే మరి నీ గతి ముందు మరి చాలా బాగుంది, మరి నీ స్థితి చాలా బాగుంది, నీవు ఉన్నతమైన స్థితిలో ఉన్నావు. మరి ఆత్మీయంగా కావచ్చు, మరి ఐశ్వర్యంలో కావచ్చు, మరి ఉద్యోగం, మరి ప్రతి విషయంలో కావచ్చు నీ ఉన్నతంగా ఉన్నావు. అయితే దినము మరి పడిపోయిన స్థితిలో, మరి అణిచివేయబడిన స్థితిలో, అలాగే అన్ని కోల్పోయిన స్థితిలో ఒకవేళ ఉండొచ్చు. అయితే నీకు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, మరి ఆ పాత జీవితం, నా జీవితం మరలా నాకు తిరిగి వస్తుందా? నేను అనుభవించిన ప్రతి మరి ఘనమైన స్థితి మరలా నాకు తిరిగి వస్తుందా అని ఒకవేళ నువ్వు అనుకుంటే నీకు శుభవార్త ఏంటో తెలుసా? దేవుడు నిశ్చయముగా మరి ఆ గతి, మరి ముందు గతి తిరిగి మరి రానై ఉన్నదని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే నీ ఆశ భంగం కానేరదు అని మరి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కనుక మరి ప్రభువునందు మనం దేవుని మీద ఆశ పెట్టుకుంటే మన ఆశ భంగం కానేరదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకోండి. మరి దేవుడు నిన్ను బలపరుస్తూ నీకు ఇస్తున్న వాగ్దానమే ఇది కనుక ప్రతి ఒక్కరును కనిపెట్టి ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి, విసుగగా ప్రార్థన చేయండి. అలాగే సంఘాల కోసం, సేవకుల కోసం, మరి ప్రతి ఒక్కరి కోసం, మనుషులందరి కోసం, రాజుల కోసం, అధికారుల కోసం కూడా మనం ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాం కనుక మరి ప్రతి వ్యవస్థలోని మరి ప్రతి వ్యవస్థను దేవుడు కాపాడాలని మరి ప్రార్థన చేద్దాం. తద్వారా దేవుడు నిన్ను దీవిస్తాడు, వారిని దీవిస్తాడు, అందరినీ దీవించి మరి మన యొక్క ఆశ భంగం కారణకుండా మరి దేవుని కాపుదల మనకు ఉంటుంది అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలయ స్తుతులు. ఎంతమంది ప్రజలు నాయన యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్న వారిని ప్రభా, అలాగే నీ దినం ఎవరెవరైతే నీ సన్నిధికి వస్తున్నారో ప్రభా, వస్తున్న వారిని, రాని వారిని అందరినీ కూడా మీరు కనికరించండి, కృప చూపించండి. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి ఈ దినం ప్రభా నాయన నీ సన్నిధికి వస్తే ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో ప్రతి చోట నాయన నీ మహిమ దిగి వచ్చును గాకని ప్రార్థిస్తున్నాను తండ్రి. సేవకులను ప్రభా కొలతల్ని నీ ఆత్మతో బహుబలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అందరినీ కట్టండి ప్రభా, విశ్వాసాలు అందరినీ కట్టండి ప్రభా, ఆత్మీయంగా కట్టండి ప్రభా, బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే తండ్రి నాయన ఏ అవసరతలో ఉన్నారు, ఏ ఇబ్బందులు ఉన్నారో ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా రోగులు ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయా వ్యాధులు, ఆయా రోగాలు నేను మనుషులు పట్టి పీడిస్తుండగా తండ్రి, షుగర్, నాయన బీపీ, నేను అనేక రకాల వ్యాధులు నా తండ్రి నిన్న పట్టి పీడిస్తుండగా నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు కనికరించమని, కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. అలాగే తండ్రి వెంటిలేషన్ మీద ఉన్న వారిని, హాస్పిటల్స్లో ఉన్నవారిని ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని నన్ను విడిపించమని ప్రార్థిస్తున్నాను, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా నేను ఎంతమంది యవనస్తులు ఉన్నారో ప్రభు అందరికీ చక్కటి సంబంధాలు అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాము తండ్రి. వివాహాలు జరిపించమని ప్రార్థిస్తున్నాం. గర్భఫలం లేని బిడ్డ గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే నాయన ప్రభా నాయన మా కోసం ప్రార్థన చేస్తే బాగుండని ఎవరైతే ఆశపడుతుందో అందరి సమస్యలు మీరు తీర్చమని, వారి పక్షంగా మీరు వ్యాఖ్యమాడమని ప్రార్థిస్తున్నాం తండ్రికి స్తోత్రాలు. ఈ దినం ప్రభు ఎవరిది మ్యారేజ్ డేనో, బర్త్డేనో నీ బిడ్డలను దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా నీ దగ్గర ఉంచమని ప్రార్థిస్తూ, అలాగే తండ్రి మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని ప్రార్థిస్తూ, మా నాయకులను, మనుషులందరి కోసం, నాయకులు, అధికారులు, రాజుల కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా నాయన
నీ చిత్తానుసారమైన ఆలోచనలో నడిపించమని ప్రార్థిస్తూ ఇది నుండి వెళ్ళి చేయి ప్రయాణాల్లో ప్రయత్నాలు రాకపోకల్లో సమస్తంలో తోడండి మాయం పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరచడం కనుక మరి దేవుడు నిశ్చయంగా మనల్ని మరి దీవిస్తాడని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించును కనుక ఆమేన్. చూడు ఇలా వచ్చి